నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించినటువంటి కేసు సాయి కృష్ణ మిస్సింగ్ కేసు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయి కృష్ణ మిస్ అయ్యాడని, దానికి సంబంధించి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితులు కాస్త చాలా ఇంట్రెస్టింగ్ కలిగించేటువంటి అంశంగా మారిపోయింది. క్రైమ్ థ్రిల్లర్ను తలపించే విధంగా ఈ వ్యవహారం నడుస్తూనే ఉంది. ఈ కేసులో ప్రధానమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తిగా ఉన్నారు కృష్ణలంక సిఐగా పనిచేసినటువంటి నాగరాజు సిఐ. ఇప్పుడు ఆయన అరెస్ట్ అయ్యారు. ఆయనతో పాటు మరికొంతమంది పోలీసులు అరెస్ట్ అయ్యారు. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఇప్పటి వరకు కూడా సిఐ నాగరాజు ఎలాంటి విషయాలు బయటపెట్టల. కానీ 18 పేజీల లేఖను మాత్రం ఆయన లాయర్ ద్వారా పంపించారు మేజిస్ట్రేట్కి. ఆయన ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే, నాకు ప్రాణభయం ఉంది, నన్ను విచారించేటువంటి సందర్భంలో అంతా కూడా అది దానికి సంబంధించినటువంటి ఆడియో వీడియో రికార్డింగ్ చేయాలి అని చాలా షరతులు ఆయన పెట్టారు. దానికి సంబంధించి కోర్టు కూడా అనుమతి ఇచ్చింది, ఆయన కోరుకున్న విధంగా చేయాలి అని. ఇలాంటి సందర్భంలో జూలై 9వ తేదీ నుంచి దాదాపుగా 8 రోజుల పాటు విచారణ కొనసాగనుంది. ఇక్కడ చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. ఏదైతే సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారం, ఆ తర్వాత హత్య గావించబడ్డాడు, లాకప్ డెత్ జరిగింది అని రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అసలు వాస్తవం ఏంటి, ఏం జరిగింది, ఎందుకు చంపాల్సి వచ్చింది, ఒకవేళ చంపేస్తే, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి ప్రశ్నలుగానే మిగిలిపోయినాయి. దానికి సమాధానం ఎక్కడ కూడా ఇప్పటివరకు దొరకల. న్యాయస్థానాలు కూడా తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఒక క్రిమినల్ కావచ్చు సాయి కృష్ణ, కానీ అతని విషయంలో ఇంత క్రూరంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. దీని వెనుక కోట్లాది రూపాయల స్థలానికి సంబంధించినటువంటి వివాదం నెలకొంది. ఆ వివాదంలో అవతల వ్యక్తి ఒక రౌడీ షీటర్ని పెట్టుకుంటే, యువతల వ్యక్తులు కొంతమంది సాయి కృష్ణను అప్రోచ్ అయ్యారు అనేది ప్రచారం జరిగింది. అది ఎంతవరకు వాస్తవం అనేది మనం నిర్ధారించలేం. అయితే ఈ అంశం బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ బయటపెట్టింది. సాయి కృష్ణ మేనమామ అయినటువంటి ముల్లపూడి నాగేశ్వరరావు, ఆయన్ను స్టూడియోకి పిలిపించి ఇంటర్వ్యూ చేశాం. అనేక విషయాలు చెప్పారు. ఆ తర్వాత మిగిలినటువంటి మీడియా దీనిపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికీ కూడా సాయి కృష్ణను ఏం చేశారు, ఎక్కడ ఏం జరిగింది అనేది ఇప్పటికి కూడా అసలు అర్థం కాని పరిస్థితి. ఇలాంటి సందర్భంలో ఈ 8 రోజులు చాలా కీలకం కాబోతున్నాయి. దీనికి సంబంధించి హైకోర్టు కూడా దిశానిర్దేశం చేసింది, కొన్ని స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది సిట్ అధికారులకు. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఒకటి ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా 300 మందిని విచారించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నవారు, పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు, సిఐ నాగరాజు బంధువులు, స్నేహితులు, ఇట్లా చాలామంది. అలాగే ఎవరైతే సాయి కృష్ణ బంధువులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, అతని స్నేహితులు కానీ అందరిని కూడా విచారించారు. వారి స్టేట్మెంట్స్ తీసుకున్నారు. ఇలాంటి సందర్భంలో ఏదైతే కృష్ణలంక పోలీస్ స్టేషన్కు దాదాపుగా 300 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ క్లినిక్లో సాయి కృష్ణకు ట్రీట్మెంట్ జరిగింది. ఆ డాక్టర్ ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆ డాక్టర్ సిఐ నాగరాజుకి అత్యంత దగ్గర స్నేహితుడు సురేష్ అనే వ్యక్తి అనేది ఇప్పుడు తెర మీదకి వచ్చింది. అతను ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళాడు, ఇక్కడ అదొక ముఖ్యమైనటువంటి పాయింట్. అయితే దీనికి సంబంధించి క్రైమ్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ అరెస్ట్ అయ్యారు. తాజాగా మరొక 5గురిని రైటర్తో పాటు అక్కడ హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి వారు, ఏఎస్ఐలను, హోంగార్డులను సిట్ అధికారులు విచారించారు. విచారించినటువంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి అంశాలు వచ్చాయి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే, దానికి సంబంధించి దాదాపు 2 నెలల పాటు ఆ యొక్క సీసీ ఫుటేజ్ అనేది మాయమైంది. ఎట్లా మాయమైంది? హార్డ్ డిస్క్ కూడా మాయమైంది. అంటే ఇది పక్కా ప్రణాళికతోనే చేశారా
అసలు సాయి కృష్ణను పిక్ చేసింది ఎక్కడ, తీసుకొచ్చింది ఎక్కడికి? గుణదల్లో ఒక చోట పెట్టారన్నారు. దానికి సంబంధించి అక్కడి నుంచి ఎక్కడికి తీసుకువెళ్ళారు? ఇవన్నీ కూడా ఒక అంతు చిక్కని ప్రశ్నలుగా మారిపోయింది. ఇలాంటి తరుణంలో కొద్ది రోజులకి పేరుపోగు క్రాంతి కుమార్ అనే వ్యక్తి సస్పెక్ట్ షీటర్. అతను ఒక వీడియో బయటకు వచ్చింది, సెల్ఫీ వీడియో. కృష్ణలంక సిఐ నాగరాజు నన్ను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశాడు, అతని వేధింపులు తట్టుకోలేక నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని. దీనికి సంబంధించి దళిత సంఘాలు ఒక రకమైనటువంటి ఆందోళన. ఇలాంటి సందర్భంలో తాజాగా సిఐ నాగరాజుపై మరొక కేసు నమోదైంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. అలాగే ఆత్మహత్యకు ప్రేరేపించినటువంటి కేసు కూడా. ఇలాంటి క్రమంలో సిఐ నాగరాజు ఇప్పటికైనా తన నోరు విప్పి అసలు విషయాలు చెప్తారా లేదా అనేది ఇటు పోలీస్ వర్గాల్లోనూ అలాగే రాజకీయంగా కూడా చాలా ప్రాధాన్యత కలిగించినటువంటి అంశంగా మారిపోయింది ఈ సబ్జెక్ట్. ఇప్పటికే దాదాపు కొంతమంది పోలీసులు కీలకమైనటువంటి సమాచారం ఇచ్చారు. సారాళ్ళు చెప్తే మేము చేశాం అనే ఒక సమాధానం, అవును వాస్తవమే అని కొంతమంది అనేక రకాలుగా స్టేట్మెంట్స్ తీసుకున్నారు సిట్ అధికారులు. దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే గురువారం నుంచి దాదాపు 8 రోజుల పాటు విచారించేటువంటి సిట్ అధికారులకు చాలా స్పష్టమైన నిర్దిష్టమైన సూచనలు ఆదేశాలు కూడా ఇచ్చింది హైకోర్టు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో అక్కడి నుంచి అతను బ్యారక్ నుంచి తీసుకొచ్చేటువంటి సందర్భంలో అక్కడి నుంచి వీడియో చిత్రీకరించాలి. ఆ ఫుటేజ్ ప్రతిరోజు సాయంత్రం కోర్టుకు సబ్మిట్ చేయాలి. విచారణ ఏ రకంగా సాగింది, ఏ పరిస్థితుల్లో అతను అంతా జరిగింది అనేది ఇవన్నీ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ప్రయాణం చేసి విజయవాడ వచ్చేంత వరకు కూడా వీడియో తీయాలి. ఇవి ఆంక్షలు ఖచ్చితంగా. ఎందుకంటే అతను ప్రాణభయం ఉందని ఓ పిటిషన్ వేశారు. నన్ను చంపేసే అవకాశాలు ఉన్నాయి అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ లేఖలో పేర్కొన్నారు మెజిస్ట్రేట్కి. మరి ఇటువంటి సందర్భంలో ఇతను కింగ్ పిన్గా ఉన్నారు కాబట్టి, ఈ వ్యవహారంలో A1గా సిఏ నాగరాజు ఉన్నారు కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది అనేది కోర్టు భావిస్తుంది. ఇటువంటి సందర్భంలో ఈ 8 రోజుల పాటు విచారించేటువంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి సమాచారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆయన గనక ఇప్పటికైనా మాట్లాడితే కూటమిలో ఉన్నటువంటి ఆయా పార్టీలకు సంబంధించి దాదాపుగా 2 పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతల పేర్లు బయటకు వస్తాయి అని చాలా ఒక రకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇటు రాజకీయ వర్గాల్లో అలాగే పోలీసు వర్గాల్లో కూడా. ఒక సామాన్య వ్యక్తి, యువకుడు, కాపు సామాజిక వర్గానికి సంబంధించి దాన్ని కూడా రాజకీయంగా మలుచుకోవాలని చూస్తున్నారు. అంతే కదండి. ఏదైనా ఒక ఇష్యూ దొరికితే దానికి సంబంధించి ఏ రకంగా మనం దాన్ని గెయిన్ చేసుకోవాలి అని ఒక ఆలోచనతో ఉంటారు నేటి రాజకీయ నాయకులు. అందులోనూ మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంకా అంతకు మించి అన్నట్లుగా ఉంటారు. సో ఇలాంటి సందర్భంలో కుల రాజకీయాలు చేయటంలో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముందుంటుంది. సో ఇటువంటి సందర్భంలో దాన్ని ఏదో రకంగా మనం ఒక అవకాశంగా మలుచుకోవాలి అని ఒక పక్కన వైఎస్ఆర్సీపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుంది. తాజాగా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి నివాసం దగ్గరికి వెళ్ళి 20 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి సందర్భం, చెక్కు డీడీ రూపాల్లో. సో మొత్తానికైతే ఈ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇష్యూగా కూడా మారిపోయింది. ఏదేమైనప్పటికీ సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం #1 న్యూస్ ఈ అంశాన్ని తొలిసారి బయటపెట్టినటువంటి అంశం. మీ అందరికీ తెలుసు, సామాన్యుడి పక్షాన #1 న్యూస్ నిలబడుతుంది. వారి కష్టాలను నష్టాలను దగ్గరుండి చూసి వారికి సహాయం చేసేటువంటి క్రమంలో సక్సెస్లోనే ఉంది. ఇటువంటి క్రమంలో ఈ యొక్క 8 రోజుల పాటు సిఐ నాగరాజును విచారించేటువంటి సందర్భంలో ఎలాంటి కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? ఒక పక్కన అన్ని రకాలుగా విచారిస్తున్నారు. ఆ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి దాదాపు అందరి ద్వారా స్టేట్మెంట్స్ తీసుకున్నారు. ఎవరెవరు ఏం చెప్తారు ఏంటనే దాని మీద. దానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. తన తల్లి ఎవరైతే సాయికృష్ణ తల్లి మరొకసారి మీడియా ముందుకు వచ్చి తన ఆవేదనను వ్యక్తం చేసింది.
ఈ కేసులో సిఐ నాగరాజు మాత్రమే కాదు, చాలామంది ఉన్నారు, ఇటు పోలీసులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారని బాంబు పేల్చింది. మరి ఇటువంటి సందర్భంలో దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకువెళ్తారు కూటమి ప్రభుత్వం విచారణను అనేది ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. చూడాలి, ఈ 8 రోజుల పాటు సిఐ నాగరాజు విచారణ అనేది చాలా కీలకమైనటువంటి పరిణామం. ఈ కేసును రీకన్స్ట్రక్షన్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు, ఎటువంటి విషయాలు సిఐ నాగరాజు బయట పెడతారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారుతున్నటువంటి అంశం. చూడాలి, ఆయన గనక ఈ 8 రోజులు విచారణలో భాగంగా ఏమైనా కీలకమైనటువంటి అంశాలు చెబితే మరికొంతమందిపై కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. వారిలో ప్రముఖ రాజకీయ నాయకులు అలాగే ఇతర పోలీస్ అధికారులు కూడా ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతారు, బుక్ అవుతారు అడ్డంగా అనేది మాత్రం మనం చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.